హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఎగ్ బజ్జీ ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఒక కప్పు శనగపిండి తీసుకుందామండి. అరకప్పు బియ్యపు పిండి వేసుకుందామండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పొడి, ఒక స్పూన్ మిరప్పొడి, తగినంత ఉప్పు, ఒక స్పూన్ అల్లం పేస్టు, కొంచెం వంట సోడా, కొత్తిమీర కొంచెం వేసేసుకుందామండి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అవి పోసుకొని బాగా కలుపుకుందామండి. ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి. ఎగ్ బజ్జీకి కొంచెం ముద్దగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్గుని సన్నగా కట్ చేసేసుకుందామండి. బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కలిపి పెట్టుకున్న పిండి కూడా పక్కనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి. పాన్ కొంచెం వేడయ్యాక వేడైపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ కూడా పోసేసుకుందాము. ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి. హైలో పెట్టుకుందామండి. కాగిపోయింది ఫ్రెండ్స్. ఎగ్ బజ్జీ వేసుకుందామండి. కొంచెం వేసాను ఫ్రెండ్స్. తిరగేసుకుందాం. కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయ్యేదాకా వేయించుకుందామండి. ఒక పక్కకు అన్నీ తిప్పుకుందామండి. బాగా ఏగాయి. మంట కొంచెం హైలో పెట్టుకొని బాగా ఏగాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి కూడా మనము తీసేసుకుందాము. ఎప్పుడన్నా ఒకరోజు వారానికి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. తీసేసుకుందామండి. ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.